ఎల్కోట మండల కేంద్రంలో గల ఏపీ మోడల్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 మరియు అండర్-17 క్రీడా పోటీల కార్యక్రమంలో ఎస్కోట్ ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మండల స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పాటునిస్తాయని, విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై దృష్టి సారిస్తే మరిన్ని మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులకు మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని, ప్రతి ఒక్కరి జీవితంలో విద్య, వ్యక్తిత్వం, క్రీడలు మనిషి జీవితానికి చాలా ముఖ్యమని తెలిపారు. శారీరక, మానసికంగా దృఢంగా ఉండేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత కోసం క్రీడలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కరడ్ల ఈశ్వరరావు, మాజీ ఎంపీటీసీ పెన్నెంటి రమేష్, బీజేపీ నాయకులు డి సూర్యారావు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ మరియు ఉపాధ్యాయులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలనే నేపథ్యంలో మండల స్థాయి ఎస్డిఎఫ్ క్రీడా పోటీల కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో యువకులు, విద్యావంతులు, విద్యాశాఖ మార్చులు, ఐటీ శాఖ మార్చులు అయిన నారా లోకేష్ బాబు గారి యొక్క నేతృత్వంలో ప్రతి విద్యార్థి కూడా విద్యతో పాటు క్రీడల్లో కూడా పాలు పంచుకోవాలి, భాగస్వామ్యం అవ్వాలి అని ఈనాటి గ్రామీణ ప్రాంత క్రీడలను కూడా మరిచిపోకుండా ముందుకు తీసుకువెళ్తూ ఈ క్రీడల ద్వారా చిన్నారుల ఆరోగ్యమే కాదు, ఉద్యోగ రిజర్వేషన్ అవకాశాల్లో కూడా వాళ్ళ యొక్క క్రీడల్లో గెలిచిన సర్టిఫికెట్స్ ఉపయోగించుకునే దిశగా అడుగులు వేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మండల స్థాయి క్రీడల్ని ప్రోత్సహిస్తూ అందులో భాగంగానే ఎల్కోట మండలంలో మా ఉపాధ్యాయ పీడీ గారుల యొక్క సహకారంతో ఇంత ఘనంగా మండల 8 పాఠశాలల నుంచి విచ్చేసి మరి ఈనాటి పరిస్థితుల్లో కొత్త వ్యాధులు కూడా ఇవాళ ప్రబలతో నా కళ్ళు ముందు చూస్తున్నాను. మరి ఒక పక్క విద్యలో పోటీతత్వం పెరిగింది. అదేవిధంగా విద్యార్థులు గ్రామీణ క్రీడలను కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాలకి ఒక ఆస్తిగా ఇది పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ క్రీడల్లో కూడా ఒక పక్క మీకోసం మీ శారీరక, మానసిక పరిపక్వతను పెంచుకోవడం కోసం, ఇతర వ్యాధుల బారిన పడకుండా శరీర దృఢత్వం అనేది కూడా ఇవాళ చాలా అవసరం. మనం మారిన కాలంతో పాటు భోజన అలవాట్లలో మార్పు, లేకపోతే బయట దొరుకుతున్న మన ఆహార విషయాల్లో పళ్ళు దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి, లేకపోతే చిరుధాన్యాల దగ్గర నుంచి, మన బియ్యం దగ్గర నుంచి వీటిల్లో వస్తున్న మన ఆహారాల్లో మార్పులో సమాజంలో ఈనాడు మనం అనారోగ్యాలు అయితే బారిన పడుతున్న మాట వాస్తవం. మరి ఏదైతే మన ప్రధానమంత్రి గారి కళ విశాఖపట్నం మీ అందరూ వచ్చి యోగా, భారతదేశం అంతా యోగా, ఆనాడు యోగా కూడా విశాఖలో ప్రధానమంత్రి